చెన్నూరులో టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మన్ నివాసాల్లో తనిఖీలు చేశారు. విజేత ఇంటిని 20 మంది పోలీసులు చుట్టుముట్టి హంగామా చేశారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు తనిఖీ చేశారు. 25,000 రూపాయల నగదు తప్ప మరేమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విజేతారెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ఉందని, అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. వ్యాపారవేత్త గురుబ్రహ్మన్ నివాసంలో ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. ఇల్లుని 1కి 2 సార్లు కాదు 3 సార్లు చెక్ చేశారు. 3వ చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏం ప్రాబ్లం అండి? అలా చెప్పండి. కరెక్ట్ ఇంకొకన్నీ మీరు పోలీసులు చూసుకోవాలి. సెట్ చేసేస్తారు. ఓన్లీ క్రిమినల్స్లో సెట్ చేస్తారు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు ఆ డబ్బులు అన్ని కలిగదున్నా 500 రూపాయలకి ఉన్నట్లేదు. అవి ఎంతున్నాయి అంతా కలిసి 20,000 రూపాయలు కూర్చోవచ్చు. ఏలేదు, నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరిగా టెన్షన్స్ లేడీ ఇబ్బంది పెట్టలేదు. చర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా అది కరెక్ట్ లేదు. ఎలక్షన్ కోడ్ రావాలి కదా, సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు కదా, 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి కదా. దానికి మొత్తం పౌండ్ 100 గ్రామ్స్ సెర్చ్ చేస్తుంది. ఏ కేసు ఇష్టపడలేదు ఓన్లో చెప్పండి సార్. సంబంధం ఏమైనా ఉందంటే ఏదైనా 120 కింద విజేత బంధువులు పెట్టుకుంటాయి. విజేత బంధువులు పెట్టారు, విజేత పెట్టుకోవచ్చు. లేదా ముందే 6 రౌండ్స్ మొత్తం 10 కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ వేరే అలయన్స్ ఆఫ్ ఎలక్షన్ ఎన్నో డిపార్ట్మెంట్స్ మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ ముందు వాళ్ళది మాట్లాడాలి.
రా, కూర్చో. అక్కడ ఎంక్వైరీ చేశారు. ఇల్లు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగింది, నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడగదు మనోడు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చి అవకాశం భావిస్తుంది. వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారు ముందే మా డబ్బులన్నీ కూడా